మామిడికాయ చట్నీ పెడుతున్నాను. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఒక కప్పు తీసుకొని నాకు ఎన్ని అయినాయో కొలత పెట్టుకుందాము. ఒకటి ఏదో ఒక గిన్నె తీసుకొని మీరు కొలుచుకోవడానికి. ఇవి చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్న. ఇట్లా 2, ఒక గిన్నె అయితే మనకు కరెక్ట్ కొలత తెలుస్తుంది. 3, ఇదిగో 3:30 వచ్చినాయి నాకు. 3:30 ఇట్లా తీసుకొని ఫస్ట్ వాటర్లో కాయలు కడుక్కొని పిచ్చలు లేకుండా కోసి పెట్టుకున్నాను. ఇట్లా అయినాక మనకి ఎట్లా చేసుకోవాలో ఒకసారి చేసి చూస్తాను మీకు. ఇట్లా కొంచెం గాలికి ఒక పావు గంట సేపు ఇట్లా ఆరనివ్వాలి. కొద్దిగా ఆరితే దీనికి ఉన్న నీరు అంతా వెళ్ళిపోతుంది, మనకు కూర తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం ఇట్లా పొయ్యిని పెట్టుకోవడం కోసం ఒక మందం గిన్నె పెట్టుకొని ఒక పావు కేజీ నూనె పోసుకుందాము. ఒక పావు కేజీ నూనె అయితే సరిపోతుంది. ఇట్లా బాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుందాం, పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఒకసారి నూనె కాగిందో లేదో చిన్న ఎల్లిగడ్డ ముక్కేసి చూద్దాము. చూడండి, కొంచెం ఇట్లా కాగినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది కొంచెం చట్నీ కదా, మనకు ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. 1-2 నెలల వరకు మనం ఆ సీజన్ వచ్చే వరకే ఇంత చట్నీ కలిపి పెట్టుకున్నామనుకో, ఎప్పుడైనా ఉప్మా తిన్నప్పుడు కానీ వేడి అన్నంలో కొన్ని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కొన్ని మెంతులు వేసుకున్నా, తర్వాత కొన్ని ఆవాలు వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇప్పుడు ఎట్లా మామిడికాయల సీజనే కదా, మామిడికాయలు వచ్చి ఉంటాయి. మనం ఒక కేజీ తెచ్చుకొని ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకో, ఇట్లా డ్యూటీలోకి వెళ్ళినా ఎక్కడన్నా పనిలోకి వెళ్ళినా కానీ ఇంకా కొంచెం ఓ సైడ్ లేట్ అయ్యి కూరకు లేట్ అయితే ఇది వేసుకొని తింటే వెళ్ళిపోతుంది. ఇదిగో కొంచెం పచ్చిమిర్చి ఒట్టిమిర్చి వేసుకున్నాను. ఇట్లా ఎన్ని అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం బాగానే మాడాలి, మాడుబాసనలాగా ఇట్లా అవన్నీ బాగా పండుగ వేగాలి లోపల నూనెలా. లాస్ట్లో ఎల్లిగడ్డ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఎంత బాగా అయినాక కొంచెం నూనె చల్లగా అయినాక మనం చట్నీ కలుపుకుందామండి. చూడండి, తర్వాత కొద్దిగా ఎల్లిగడ్డ వేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుంది కదా. చూడండి, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు ఫస్ట్ ముందుగా సీజన్ కన్నా ముందే ఇట్లా మామిడికాయలు తెచ్చుకొని, మొన్న అల్లం చట్నీ పెట్టుకున్నాం, మీకు చూపించిన కదా, ఇట్లా మామిడికాయ చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికే ఆ ఎల్లిగడ్డలు వేసిన పోపు దినుసులన్నీ మంచిగా వేగిపోతాయి. అందుకోసమని స్టవ్ బంద్ చేస్తే ఇంకా ఈ వేడికే ఇంకా ఇవన్నీ కలిసిపోతాయి. ఒక అర్ధగంట సేపట్ల ఫ్యాన్ గాలికి ఏం పెట్టొద్దు, మామూలుగానే వదిలేసేయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముక్క కలుపుకొని చూద్దాం. ఇదిగో ఇట్లా చూడండి, ఇట్లా నూనె ఆరిపోయింది. ఇట్లా మొత్తం ఫుల్లుగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం ఈ కప్పుతోటి మనం 3 కప్పుల సగం అయింది కదా మామిడికాయలు, అయితే మనం 1 కప్పు కారం వేసుకుందాం. 1 కప్పు ఫుల్గా. ఇది కారం చాలా కారం ఉంది, మేము ఇంట్లో కానీ పట్టించుకున్నాం ఇది, అందుకే కొంచెం తక్కువ అయినా సరే కానీ వేసుకుందాం. ఉప్పు వేసి పట్టించిన కారం ఇది. చూడండి ఎంత రెడ్గా ఉందో. మనం ప్యాకెట్ కారం అయితే మంచిగా చట్నీ బాగోదు, ఇట్లా పట్టించుకున్న కారం అయితే సూపర్ ఉంటుంది. చూడండి, 1 కప్పు ఇట్లా కారం, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. నేను ఆల్రెడీ ఈ కారంలో పట్టించినప్పుడే వేసుకున్నా, తక్కువ అయితే కానీ మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూన్ల కొంచెం వేద్దాం. ఉప్పు వేసుకున్నా. ఇది జీలకర్ర మెంతుల పొడి ఏంపి దంచి పొడి చేసుకున్నా. ఇది ఒక 2 స్పూన్లు. ఒక 2 స్పూన్ల ఆవాలు, పచ్చి ఆవాలే మిక్సీ పట్టి పెట్టుకున్నా. 1 స్పూన్ పసుపు వేసుకొని మనం మొత్తం కలుపుకుందాం. ఇట్లా బాగా కలుపుకొని, వావ్ చూడండి, కలుపుతున్నప్పుడే స్మెల్ ఎంత బాగా వస్తుంది, ఎంత రెడ్గా ఉంది. ఇట్లా
ఇట్లా వేసుకొని మీరు కూడా పెట్టుకొని తినేయడమే, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మనకు ఒక 3 రోజుల తర్వాత మనం మళ్ళీ చట్నీ కలుపుకుంటే అప్పుడు గిన ఉప్పు గిన తక్కువ ఉన్నది అనుకో, కొంచెం చేతులు వేసుకొని చూసి ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవచ్చు తర్వాత, ఏం కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వేసుకున్నాం అనుకో తీయలేము కదా, అట్లని కొంచెం తక్కువ వేసుకున్నా సరే. సరే ఇట్లా వేసుకున్నాక మనం ముక్కలు ఇంకో ఇవి మనము కోసి ఆరబెట్టుకున్నా, పచ్చివి అసలు ఇట్లా వాటర్ అనేది ఉండొద్దు, మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మనకు చట్నీ ఖరాబ్ కాదు. అందుకోసమని ఇట్లా ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవడమే. ఇట్లా కలుపుకొని చూడండి, వావ్ ఎంత కలర్గా ఉందో. మా పిల్లలకు చాలా ఇష్టం, అందుకోసమని ఇట్లా కలిపి మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ, మా ఇంట్లో ఉసిరికాయ ఉంటుంది, చింతకాయ చట్నీ, ఎప్పుడు చట్నీలు, అన్ని చట్నీలు పెడతా నేను. ఇంట్లో ఉండాలి అసలు, కూరలు లేకుండా తినకుండా, కూరలు అయితే ఉంటాయి ఆల్రెడీ, కాకపోతే చట్నీలు కూడా ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకో, ఎక్కడికన్నా ఊరు వెళ్తాం సడన్గా వచ్చేస్తుంటాం, అప్పుడు మనకు అవసరం పడుతుంది కదా. అందుకోసం చూడండి ఇట్లా అయినాక మనం ఒక గిన్నెలకు మంచి ఒక బాక్స్ చూసి అది కడుక్కొని మంచిగా ఒట్టిగా ఆరబెట్టుకొని, ఇగో ఇది బాగా కడిగి ఇంత తడి లేకుండా ఆరబెట్టుకొని ఇందులోకి పెట్టుకుందాం మనం.